ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా మీ పక్షాన లేరా? అందరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టారేమో. ఈ పోరాటాల్లో, ఈ సమస్యలో అందరూ నన్ను ఒంటరిని చేశారు, ఎవరు నా పక్షాన లేరని చెప్పి కలవరపడుతున్నారా ప్రియ దేవుని బిడ్డ? అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, ఆయన మీ పక్షమున ఉండడని. నిజమే, లోకమంతా కూడా మీకు విరోధంగా ఉన్నా, అనేకులు మీ ద్వారా మేలు పొందుకున్న వారే, మీ పక్కన ఉంటానని చెప్పిన వారే, జీవితకాలం అంతా మీకు తోడుగా ఉంటానని చెప్పిన వారే మిమ్మల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఎప్పుడు కూడా ఆయన నీ పక్షంలో నిలిచి ఉండే దేవుడు. అంతం వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ధైర్యం కలిగి ఉండండి. ఏ పోరాటమైనా ఒకవేళ మనుషులు సహాయం చేసినా మనం జయం పొందుకోమో, కానీ ప్రభు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రతి పరిస్థితుల్లో మనం జయం పొందుకుంటాం. ప్రతి శత్రువు పైన, ప్రతి సమస్య పైన మనకు జయం కలుగుతుంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు. కలవరపడకండి, అధైర్యపడకండి, అవిశ్వాసంలో పడిపోకండి, కానీ విశ్వాసం కలిగి ముందు కొనసాగింపబడండి. ఘన కార్యాలు మీరు కనులారా చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.